కాబట్టి ఈ యజ్ఞాన్ని మాత్రమే ఆశ్రయించమని వేదము చెబుతా ఉంది. యజ్ఞాన్ని ఆశ్రయించడం వలన వేదముల యొక్క ప్రచారం జరుగుతుంది. వేద జ్ఞానం 10 మందికి పంచబడుతుంది. యోనమన్యే తతే మూలే హేతు శాస్త్రాయ ఆస్త్య ద్విజ సాధుభిర్బహిష్కార్యో నాస్తికో వేద నిందక. వేదములను ఆప్త పురుషులచే రచింపబడినటువంటి వేదానుకూల శాస్త్రములు అవమానించువాడు నాస్తికుడు. చూడండి, ఇలా వేదం చెబుతుంది, తిడుతుంది. నాస్తికుడు వీళ్ళు భక్తులు కాదు, మూర్ఖులు అంటుంది. అతనిని జాతి పంక్తి దేశముల నుండి వెడలనంపవలేను. అటువంటి వాళ్ళు ఉంటే జాతిలో నుంచి ఎల్లగొట్టమని చెప్తుంది వేదం. ఇది నేను చెప్పింది కాదు, వేదము పరమాత్ముడే ఇచ్చాడు ఈ మంత్రము ద్వారా. అటువంటి పరమాత్ముడు చెప్పిన మాటలు వినకుండా మనుషులు చెప్పింది వింటున్నాం. మనం మనుషులు చెప్పిన దానికి డబ్బులు ఇస్తున్నాం, భగవంతుడు చెప్పిన దానికి ఇవ్వలే. దేవరు వస్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, జ్యోతులు వస్తే ఎన్ని వేలు ఖర్చు నాశనం చేస్తారు, ఎన్ని లక్షలు అయిపోతాయి. మరి ఆ లక్షలన్నీ వేదానికి ఖర్చు పెట్టి ఉపయోగిస్తే మన యొక్క కాలుష్యం ఎంత నివారణ అవుతుంది, ఎంత గొప్ప ఆరోగ్యము లభిస్తుంది. భగవంతుడు చెప్పిన దానికి ఇయ్యం, మనుషులు చెప్పిన దానికి ఇచ్చాం. ఎందుకంటే మన బుద్ధి అజ్ఞానంలోనే పడి కొట్లాడుతుంది, ఎంత చెప్పినా ఎంత విన్నను కూడా. కాబట్టి మనము తెలుసుకోవాలి, వేదం అంటే ఏమిటి, జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి, ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే. లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు తెలుసుకొని లోకం బ్రతుకుతూ ఉంది అజ్ఞానములు. లేని దేవుణ్ణి దేవుడా అంటున్నారు, ఉన్న దేవుణ్ణి వదిలేశారు. ఎట్లా సుఖంగా బ్రతుకుతారు? కాని పూజలు చేస్తున్నారు, పూజలు అనాల్సినటివి అనేటివి చేయకుండా వదిలేశారు. అపుద్రాయచ్చ పూజ్యంచే అపూజ్యాయత్ర పూజ్యంచే పుత్ర అంటే పూజించవలసిన వారిని పూజించకుండా, అంటే పూజించే దేవుణ్ణి పూజించకుండా వదిలేశాము. అపూజ్యమైన పూజ్య కాని పూజలు చేస్తున్నాము, పూజ్యము కాని పూజలు చేస్తున్నాం. అటువంటి దేశము ఎప్పుడు రోగాల పాలు, పరాయి పాలకులకు పోయేదానికి రోగాలు, మరణ భయాలు ఇటువంటివి ఉంటాయి అని చెప్తున్నాడు శాస్త్రకారులు. త్రీని త్రత్ర ప్రవర్తతే దుర్భిక్షం మరణం భయం, ఇవన్నీ ఉంటాయి. పూజించని వాటిని పూజిస్తే తగవు, వాటిని పూజించకూడదు. పూజించే వాటిని పూజించండి.